ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అయితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీ అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలను పాల్గొనబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం తదనంతరం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన అసెంబ్లీ అడుగుపెట్టలేదు. అయితే సమావేశాలకి ఈ రోజు ఆయన అడుగుపెట్టబోతున్నారు. మీరు చూస్తున్నారు నందినగర్ నుంచి నివాసం నుంచి ఇప్పుడైనా బయలుదేరారు. నందినగర్ నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఇతర ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో ఆయన అక్కడ మాట్లాడిన తర్వాత అసెంబ్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలో కేసీఆర్ రాబోతున్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు? బహుశా ఈరోజు ఎటువంటి ప్రసంగం ఉండకపోవచ్చు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ఆ పద్దులు ఆ కేటాయింపులు మాత్రమే ఉంటాయి. రేపు హాలిడే ఉంటుంది. తిరిగి ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలకి కేటాయింపులు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆ కేటాయింపుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు? కేసీఆర్ రైతు భరోసా, దళిత బంధు, బీసీ బంధు ఇలా పథకాలను ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పథకాల గురించి ఎటువంటి కేటాయింపులు చేయబోతోంది? వాటి గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఇలా చాలా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో కూడా కొంత నూతన ఉత్సాహం, కొంత ధైర్యం కనబడుతోంది. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ అనే నినాదం, కేసీఆర్ అనే ఒక చర్చ ప్రారంభమైంది. ఇక చేతికర లేకుండానే కేసీఆర్ వస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే కేసీఆర్కి ఆయన ఫామ్ హౌస్లో కాలు జారి కింద పడ్డారు. తుంటి ఎముకకి సర్జరీ జరిగినట్టు కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో చేతికర్రతో ఆయన నడవడం చూసాం. చాలా రోజులు కూడా ఆయన చేతికర్రతోనే ఎక్కడ చూసినా మనకు దర్శనం ఇచ్చారు. కానీ మీరు విజువల్స్ చూస్తున్నారు. నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ చేతికర్ర సహాయం లేకుండానే బయటకు వస్తున్నారు. ప్రతిపక్షంలో ఆయన ప్రస్తుతం కూర్చోబోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎటువంటి ప్రశ్న వర్షం కురిపించబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ నాయకుల్లో జోష్ నెలకొంది. తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడబోతున్నారు? ఆయన ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు? ఇక ఫిబ్రవరిలో జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కైనా హాజరు కాలేదు. ఈసారి బడ్జెట్కైనా హాజరు కాబోతున్న నేపథ్యంలో కేటాయింపులపై ఆయన ఏం మాట్లాడతారు? ఇవన్నీ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకసారి నిన్న అసెంబ్లీ సమావేశాల భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి, కేసీఆర్ తేల్చుకుందాం రా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి డైరెక్ట్ గా మనం అసెంబ్లీ వెళ్ళిపోయాం. అసెంబ్లీకి దాదాపుగా కేసీఆర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి మధు లైవ్లో అందుబాటులో వేసాం. మధు, మరింత సేపట్లో కేసీఆర్ అసెంబ్లీ చేరబోతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఎటువంటి ఉత్కంఠ నెలకొంది? ఎగ్జాక్ట్లీ 2 సెషన్లకి హాజరు కాలేదు. ఇది 3వ సెషన్. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సభా సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ సభలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా నేతిలో మొదటిసారి ఆయన అసెంబ్లీకి హాజరవుతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేటువంటిది, సభకు రావాలి, సమాధానాలు చెప్పాలి అనేటువంటి దానిపైన అటు డైరెక్ట్గా ముఖ్యమంత్రి నేపథ్య సమావేశాలకు హాజరు కావడానికి నందినగర్ నివాసం నుంచి బయలుదేరారు. కొద్దిసేపట్లోనే ఆయన అసెంబ్లీ ఆవరణలోకి చేరుకుంటారు. ఆయన ఛాంబర్ లోకి వెళతారా, డైరెక్ట్ గా సమావేశ మందిరానికి వెళ్తారా చూడాలి. ఇంకా పార్టీ కేటాయించినటువంటి గది పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళు దానిపైన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మరొక గది కేటాయించాలి, పూర్తిగా సరిపోయినటువంటి విధంగా ఉంది, సభ్యులకు కూడా కూర్చొని మాట్లాడుకోలేటువంటి విధంగా ఉంది అనేటువంటిది వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఎటకేలకు కేసీఆర్ ఓటమి తర్వాత, అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేరుగా సభా సమావేశాల్లో పాల్గొనడానికి కేసీఆర్ వస్తా ఉన్నారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. అలాగే రుద్దుల శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే చైర్మన్ కలిసారు, ఇటు స్పీకర్ ను కలిసారు. దానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు అయిపోయాయి. కేబినెట్ ఆమోదం తెలిపింది బడ్జెట్ పైన. మరికొద్ది సేపట్లో బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ హోదాలు ఆయన
సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దానికి నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఇద్దరం కలిసి అవసరమైతే ఢిల్లీలో కూడా దీక్ష చేపడదామంటూ కూడా ఆయన సవాల్ చేశారు. సో ఈ సవాల్ ఒకటి ఆయనకు పెద్ద ఎత్తున కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో ఆయన రావడం లేదు, అసెంబ్లీకి హాజరు కావడం లేదని విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ విమర్శలు ఈ యొక్క సవాళ్ళను స్వీకరించే ఈ రోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని అనుకోవాలా? మధు మాట్లాడండి. సో విమర్శలు ఆయనకి అసెంబ్లీకి రావడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. ఈ సవాళ్ళు విమర్శల మధ్యనే కేసీఆర్ వాటిని చెక్ పెట్టేందుకే నేను వస్తున్నాను తేల్చుకుందామని తరహాలో సవాల్ చేస్తాను ముందుకు వస్తున్నారా? ఎలా అనుకోవాలి? చర్చ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే బడ్జెట్ ఫిబ్రవరిలో జరిగినటువంటి సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడం పైన విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోలేదు కేసీఆర్. ఇప్పుడు మూడవసారి పూర్తి స్థాయి బడ్జెట్ సంబంధించినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ వస్తా ఉన్నారు. అయితే పార్టీ వర్గాలు కాస్త ముందుగానే ధృవీకరించాయి ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారు అనేటువంటిది మొదటి నుంచి సమాచారం ఇస్తా ఉన్నారు. కాకపోతే మొదటి రోజే హాజరవుతారు అనేటువంటిది అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజు, రెండవ రోజు, 2 రోజులు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. డైరెక్ట్ గా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి రోజు ఆయన హాజరవుతా ఉన్నారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు సభలో ఉంటారు. ఇటు నుంచి నేరుగా మళ్ళీ తిరిగి ఆయన ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతారు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం మేడిగడ్డ తర్వాత ప్రాజెక్టుల సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అంటే ఎమ్మెల్యేలంతా అక్కడికి బయలుదేరి వెళ్ళనున్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మరి కేసీఆర్ ఇక్కడే ఉంటారు. ఆయన